పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం. మరి ఈ నాటి దివ్యబలి పూజా పఠనాలు దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు, మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు, మరియు 19వ వచనం నుండి 30వ వచనం వరకు, మరియు 33వ వచనం నుండి 62వ వచనం వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుండి 20వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగు నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అనెను. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొంచున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి. అందుకు యేసు, నన్ను గూర్చి నేనే సాక్ష్యం చెప్పుకొనినను అది సత్యము. ఎలైనా నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును, కానీ నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడకు వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు కేవలం మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చేయను. నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది. ఏలైనా వాస్తవముగా తీర్పు తీర్చున్నది నేను ఒక్కడనే కాదు, నేనును నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయుదుము. ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం సత్యమగునని మీ ధర్మశాస్త్రమును కూడా వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొంచున్నాను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుచున్నాడు అనెను. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడున్నాడు అని అడిగిరి. అప్పుడు యేసు, మీరు నన్ను కానీ నా తండ్రిని కానీ ఎరుగరు. నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు అని సమాధానమిచ్చెను. యేసు దేవాలయమున కోశాగారం వద్ద బోధించుచు ఇట్లు చెప్పెను, కానీ ఎవరును ఆయన ముట్టుకొనలేదు. ఏలైనా ఆయన గడియ ఇంకను రాలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మెరిసేదంతా బంగారం కాదు అనే మాటలు మనం విని ఉంటాం. ఈనాటి లోకపు పోకడలు చూస్తుంటే ఎన్నో ఆకర్షణీయమైన ప్రదర్శనలు, ఆశలను పెంచే మాటలు, నిజమైన భవిష్యత్తును అందించలేని బూటకపు ప్రకటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ లోకపు అశాశ్వత వ్యర్థ ప్రయోజనములు, ఆకర్షణలు, మాటలు మాత్రమే. నేటి రోజుల్లో మనం నిజాన్ని గుర్తించలేని పరిస్థితి, ఏది శాశ్వతం అని గ్రహించలేని దుస్థితి. మరి యేసుక్రీస్తు అనుచరులుగా మన ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు మాటలను, వాగ్దానాలను మనం పూర్తిగా నమ్మగలుగుతున్నామా, విశ్వసిస్తున్నామా? నేటి సువార్త పఠనంలో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అని యేసుక్రీస్తు మనందరినీ తన మాట అంగీకరించాలని, తనను అనుసరించాలని, మంచి చెడును గ్రహించి నా బోధనలో వెలుగులో మీరు జీవించాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో ఈ లోకపు అశాశ్వత వస్తువుల కోసం, పదవుల కోసం, ఆస్తుల కోసం మొదట ప్రాధాన్యత ఇస్తాం. ఈ క్రమంలో ఆధ్యాత్మికత, క్రీస్తు అనుసరణ మనకు రెండవ ప్రాధాన్యతగా నిలుస్తున్నాయి. అందుకే ఈ లోకానికి, లోక ఆశలకు, వస్తువులకు బానిసలుగా మారుతూ ఉన్నాం. బానిస బ్రతుకు ఎప్పుడు కూడా మసకబారిన జీవితమే, అంధకార జీవితమే. కాబట్టి క్రైస్తవులుగా క్రీస్తు బోధనల ద్వారా మనలో జ్ఞానోదయం కలగాలి, మార్పు రావాలి. క్రీస్తు అనే వెలుగును స్వంతం చేసుకోవాలి, ఆ వెలుగులో నడవాలి. తద్వారా మనం కూడా ప్రకాశింపబడి ఆ వెలుగులో ఇతరులను నడిపించాలి. లేకపోతే క్రీస్తు తమ జీవితాల్లో ఎంతోమంది చీకటిని బానిసలుగా జీవిస్తూ ఉన్నారు.
మరి మనకు ఈ లోక సంపదల లేక క్రీస్తు కావాలా? ఎవరు కావాలి? నేడే నిర్ణయించుకోవాలి. ప్రియా స్నేహితులారా, మరి ఈనాటి స్వార్థ పట్టణంలో నేను వెలుగును అని ప్రభువు చెప్తూ ఉన్నారు. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. మరి నేనే అనే విషయం అనేక మార్లు మనం బైబిల్ గ్రంథంలో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. జీవాహారమును నేనే, మార్గము, సత్యము, జీవము నేనే, మరి లోకమునకు వెలుగును నేనే, పునరుత్థానమును, జీవమును నేనే అని మరి ప్రభువు నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. నేనే అంటే ఇంకా నేను తప్ప ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ మీకు దేవుడు ఎవరు లేరు అని మనకి ఈనాటి వాక్యం వెలుగు అయి మనల్ని నడిపిస్తూ ఉంది. మరి ప్రభువు వెలుగును నేనే అంటే ఆ వెలుగులో ఏం మనకి కనిపిస్తూ ఉందంటే నీతి, నిజాయితీ మనకి కనిపిస్తూ ఉంది, సత్యం కనిపిస్తూ ఉంది, జీవం కనిపిస్తూ ఉంది, మనం నడవలసిన మార్గం మనకి కనిపిస్తూ ఉంది. నా వెనుక రండి, నేను లోకాన్ని జయించాను అని ప్రభు మనతో ముచ్చటిస్తూ ఉన్నారు. ప్రియా స్నేహితులారా, మరి నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను అంటే ప్రభువులో ఉన్నది మనం మరువలేనటువంటిది, అనుదినం ధ్యానించవలసినటువంటి విషయం ఆయనే సత్యం, జీవం, మార్గం. మరి ఆయనలో పాపం లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పాపం లేనివాడే పాపులను రక్షించగలడు. మరి ఆయనలో పాపం లేదు కాబట్టే పాపులైన మనల్ని ఆయన చూపించే వెలుగులో నడవండి అంటే ఏంటి? వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం మనం చదివి ధ్యానించినప్పుడు ఆ వాక్యం మనల్ని సత్యంలోనికి నడిపిస్తూ ఉంటుంది, మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది, మన జీవితాలను మార్చివేస్తూ ఉంటుంది, మనల్ని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుస్తూ ఉంటుంది. అదే వెలుగైనటువంటి జీవవాక్కు. మరి అంతేకాదు, మనం వెలుగులో నడిచినప్పుడు మనకి కలిగేటువంటి ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ వచ్చినా కానీ ప్రభు మనల్ని ఆదరిస్తారు, పైకి లేవనెత్తుతారు. ఎందుకంటే మరి పాపంలో కానీ వ్యసనాల్లో కానీ ఇంకా వేరే వేరే లోక విషయాల్లో పడిపోయినప్పుడు ఎప్పుడైతే ప్రభువులో వెలుగులో మనం నడుస్తూ ఉంటామో ఆ వెలుగు మనల్ని తేజవంతమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, మరి ఏ వెలుగు కావాలి? ఈ లోకంలో నీ వెలుగు కావాలా? ప్రభువులోని వెలుగును కావాలా అనేటువంటి విషయం ప్రభు మనకే వదిలిపెడుతూ ఉన్నారు. మరి సత్యం, జీవం, మార్గం నేనే, వెలుగును నేనే అని ఈ విషయాలు మనకి కూలంకుషంగా నొక్కి వక్కానిస్తున్న దేవుని, ప్రభువా, మేము అంధకారంలో నడుస్తున్నప్పుడు మాకు వెలుగు మార్గాన్ని చూపించు, నీవే వెలుగువై మా చేయి పట్టుకుని నడిపించమని అనుదినం మనం ప్రార్థించాలి. చీకటి మనల్ని ఎప్పుడూ కూడా నాశనం చేయకుండా, ప్రమాదానికి గురి కాకుండా మనలందరినీ నడిపించాలని కోరుకుందాం. చీకట్లో నడిచే వ్యక్తి ప్రభువుని చూడలేడు. మరి ప్రభువుని చూడాలి అంటే మనం వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలంటే మన జీవితం, మన మాటలు, మన ఆశలు, మన వైఖరి దేవునివై ఉండాలి. ఒకవేళ ఆ విధంగా లేకపోతే ప్రభువుని క్షమించమని అడుగుదాం. ప్రభువా, నీకు నచ్చిన బిడ్డలుగా, వెలుగు పుత్రులుగా మార్చమని అనుదినం వేడుకుందాం. ఈ తపస్కాలంలో ప్రభు మనలందరినీ కూడా నడిపించాలని, దీవించాలని, ఈ తపస్కాలం అంతా కూడా వరాల వర్షంగా మనందరిపై కుమ్మరింప చేయమని ప్రభువుని అనుదినం అడిగి ప్రార్థించుదాం. దయగల దేవుడు మన యొక్క తపస్కాల దాన ధర్మాలు, పుణ్యక్రియలను ప్రీతితో స్వీకరించుదురుగా.